హెడ్ క్వార్టర్ కాకినాడ, కాకినాడ అటు మారుమూల ఉంటుంది. పోనీ మధ్యలో ఉంటే ప్రాబ్లంలే. ఇప్పుడు ఏమన్నాము, ఆంధ్ర రాజధాని విజయవాడ, ఈ అమరావతి అనేది జంక్షన్ ఆ మూల నుండి ఈ మూలకి, ఈ మూల నుండి ఆ మూలకి వెళ్లకుండా అన్నారు కదా. మరి అట్లాగే తూర్పుగోదావరికి నువ్వు కృష్ణా జిల్లాలకి ఆ మూల ఎందుకు ఉంది? అట్లాగే గుంటూరు బాగానే ఉంది, మళ్ళీ పశ్చిమ గోదావరి బాగానే ఉంది, ఏలూరు, కొన్ని జిల్లాలకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటిది పరిష్కరించబడ్డాయి కదా ఇప్పుడు వాటిట్లలో. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. అరే ఒక కాపురం దగ్గరే బోల్డ్ సమస్యలు వస్తాయి. అట్లాంటిది ఈ సమస్యలో పెద్ద లెక్క కాదు. ఏదో రాస్తుంటారు, హడావిడి నడుస్తూ ఉంటుంది. అంటే మన సంక్షేమ పథకాలు మనం పూర్తి చేయలేనప్పుడు ఎదురోళ్ల మీదనే ఏదో ఒకటి నెపంతో రోజు చర్చ అటుకు దారి మళ్ళిస్తే సరిపోతుందన్న రూట్లో నడుస్తుంది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం సరిపోలేదా, అప్పుడు అంత అవకాశం లేదా? విభజన అయితే చేసేసారు తప్ప అధికారులకు పూర్తిగా ఏమి ఏర్పాట్లు చేయకపోవడం, ఇవన్నీ. ఎవడండి నేల మీద కూర్చునేది? నేల మీద కూర్చుంటుంటే చూస్తా ఊరుకుంటారా? ఈ పాటికి ఎంత రచ్చన చూద్ది. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన అనేది ఒక దశ ఉంటది. ఒకేసారి అన్ని గట్టిపడేయలేరు కదా. నాడు నేడు కింద అన్ని ఒకేసారి గట్టేయలేదుగా. ఇప్పుడు మీకు ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అట్లాగే హాస్పిటల్, ఈ 3 కట్టారు కదా. ఈ 3 అన్ని కట్టారా? 100కి 70, 80 అయినాయి. అంటే ఇయే బోల్డ్ పని పడింది కదా గవర్నమెంట్కి. అసలు సచివాలయాలు కట్టకపోతే బోల్డ్ అని డబ్బులు మిగుల్చుకుని ఇవన్నీ కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్ అనేది చేసుకొచ్చాడు అతను. అందులో ఫస్ట్